దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్రాంతి దినమునకై దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా మిత్రులు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. I will restore to you the years that the swarming locust has eaten, the hopper, the destroyer, and the cutter, my great army which I send among you. You shall eat in plenty and be satisfied, and praise the name of the Lord your God, who has dealt wondrously with you, and my people shall never again be put to shame. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ విశ్రాంతి దినమున ప్రభువా, మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, నన్ను ఈ శిలువ చాటును మరుగు చేసుకొని నీ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని అందరినీ జీవపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, I will restore to you. Hallelujah. God will restore everything what you have lost. ఈ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏ సందర్భంలో దేవుడు ఈ మాటలు వారితో మాట్లాడుతున్నారు అని అంటే, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వారు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడే స్వయంగా వారిని మిడతలకు, చీడ పురుగులకు, పసర పురుగులు అనేటువంటి ఆ మహాసైన్యానికి వారికి సంబంధించినవన్నీ తినివేయునట్లుగా, ఇంకా చెప్పాలంటే శత్రువే వారి కష్టార్జితముతో సహా దొంగిలించబడేటట్లుగా దేవుడే అప్పగించి ఉన్నారు. అయితే ఆ ప్రజలు వారి తప్పు తెలుసుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు మరలా దేవుడు ప్రేమతో వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియులారా, నా ప్రజలారా, ఇప్పటి వరకు మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అనే ఆ మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంట అంతా కూడా నేను మీకు మరలా ఇస్తాను.
the years that the swarming locust has eaten. ఈరోజు ఈ మాట విన్న ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా ముఖాముఖిగా మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, నీవు కోల్పోయిన సమస్తాన్ని మరలా నీకు తిరిగి ఇస్తాను. హల్లెలూయా. అంటే ఈ దినములు, ఈ కాలము పునరుద్ధరణ జరిగేటువంటి సమయము. హల్లెలూయా. దేవుడు నిన్ను పునరుద్ధరించాలనుకుంటున్నారు. నీకు సంబంధించిన ప్రతి దానిని పునరుద్ధరించాలి అని, రెస్టోర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ దేవుడు పరీక్షించడం ద్వారానో అవిధేయుల ద్వారానో ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా నీ కష్టార్జితాన్ని కూడా నీవు అనుభవించలేనటువంటి స్థితిలో, నీవు అనేకమైన వాటిని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. ఆనాడు ఇశ్రాయేలులతో నేను తిరిగి మరలా వాటిని ఇస్తాను అని చెప్పిన దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటున్న నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. I will restore everything. How God will restore everything you lost? How God can restore everything what you have lost? You need to hope that our God is still a healer, provider and restorer. God always restores much more. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అనంటే, ఇప్పటికీ కూడా నీ జీవితంలో వింతైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే, మనం ఏదైనా కోల్పోతే, మనకు సంబంధించినవి ఏదైనా పాడైపోతే, మనకు సంబంధించినవి ఏ శత్రువైనా దొంగిలిస్తే వాటిని మరలా పొందుకునేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చును. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దేవదేవుడు, నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో తిరిగి సమస్తాన్ని అనుగ్రహించినటువంటి నేను నీ జీవితంలో నువ్వు కోల్పోయిన సమస్తాన్ని నేను నీకు తిరిగి ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అని అంటే, నీవు కోల్పోయిన దానికి రెట్టింపుగా దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. God always restores much more. If you lost a loved one, you lost money, you lost a relationship, you lost an item, you lost peace and joy, you lost job, you lost business, you lost finances, whatever it is, God will restore. Hallelujah. Hallelujah. అయితే నా ప్రియ దేవుని పిల్లలారా, టుడే యు మే సే, I have lost everything in my life.
నా ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్న మాట, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, I will restore everything, hallelujah, what we have lost. I will restore what the enemy stole. I will restore your finances. I will restore your business. I will restore your job. I will restore your relationship. I will restore your family. And I will restore your ministry. I will restore your gifts and talents. I will give you my peace today. I will provide you. Hallelujah. Ora Shanda Mahora Shanda. God says, whatever the enemy has stolen from you, he is going to restore. Hallelujah. God is about to change your story. God will change your life today. ఈ రోజున ఈ దేవుని మాటలను బట్టి బలం తెచ్చుకోను అప్పియ సహోదరులారా. God is going to make your end turn into the beginning. నీ ముగింపును దేవుడు ఆరంభముగా మార్చబోతున్నాడు. బహుశా ఈ మాటలు వింటున్న వారిలో ఎంతటితో నా పని అయిపోయింది, ఈ విషయంలో ఇక నేను లేవలేను, ఈ విషయంలో అన్ని పాడైపోయాయి, ఈ విషయంలో అంతా కోల్పోయింది, ఇక నేను లేవలేను, ఆ విషయంలో ఇది ముగించబడింది అని నీవుతో వస్తున్నారేమో, నీ శక్తులు కూడా అలా మాట్లాడుకుంటున్నారేమో, మనుషుల సైతం నీ గురించి ఇక ఈమె పని అయిపోయింది, ఇక ఇతని పని అయిపోయింది, ఇక వీరి కుటుంబ పరిస్థితి ముగించబడింది అని కనుక నీవు కానీ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, అపవాది ఆలోచన ద్వారా నేను శోధిస్తూ ఉంటే, నా దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీవు ముగించబడింది అనుకుంటున్నావు, సాతాను కూడా ఇక నీకు హోప్ లేదు, నీ పని అయిపోయింది అంటుండగా, ఈ రోజు నా దేవుడు నీ ముగింపునే ఆరంభంగా చేసుకొని నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. మన ముగింపు ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవుడు ఇక నీ పని అయిపోయింది, ఇక ఇది ముగిసింది అని చెప్తేనే. దేవుడు మన గురించి ది ఎండ్ అని చెప్తేనే అది ముగించబడినట్టు. అపవాది చెప్తేనో, ఇతర మనుషులు చెప్తేనో, నీకై నీవు అటువంటి ఆలోచన కలిగి ఉంటేనో నీ జీవితం ముగించబడదు, నీకు సంబంధించినవి ఏమి కూడా ముగించబడదు. మనుషులు ముగించబడింది అనుకున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలు ఆరంభిస్తాడు. హల్లెలూయా. మనము ఈ జీవగ్రంథాన్ని చూస్తే మొట్టమొదట ఆది కాండమును దేవాది దేవుడు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అయితే ఆది కాండము ఫస్ట్ చాప్టర్ క్లోజ్ అవగానే సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయింది. అలాగే ఆది కాండము తరువాత ఆది కాండంతోనే ముగించబడలేదు దేవుని మాటలు, ప్రణాళికలు. ఎక్సోడస్ న్యూ బుక్ మరలా స్టార్ట్ చేశాడు దేవుడు. అంతేకాదు, పాత నిబంధనతోనే దేవుడు ముగించలేదు, మరలా క్రొత్త నిబంధన కూడా క్రొత్తగా దేవుడు మన కొరకు అనుగ్రహించాడు, స్టార్ట్ చేశాడు. అలాగే ఈ రోజున దేవుడు
నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతనమైన మార్పును దేవుడు నీ జీవితంలో తీసుకుని రాబోతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి జీవితంలో దేని కోల్పోయినా సరే దేవుడు దాన్ని తిరిగి మరలా చక్కగా అనుగ్రహిస్తాడు. అది ఏదైనప్పటికీ, అది ఏదైనా సరే తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. వారి జీవితంలో బాధాకరమైన ముగింపును సంతోషకరమైన ఆరంభముగా మార్చివేస్తాడు మా దేవుడు. కాబట్టి శత్రువు ఆలోచన ద్వారా నేను బాధిస్తుంటే నువ్వు నమ్మాల్సిన పని లేదు. నీ సొంత ఆలోచనతో కూడా నీకు పని లేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటని నువ్వు నమ్మించగలిగినట్లయితే ఖచ్చితంగా నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. If we read Revelation chapter 21 verses 4 and 5, God says, "For the former things have passed away, behold, I am making all things new." Hallelujah. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? పాత సంగతులు, మొదటి సంగతులు గతించిపోయాయి. For the former things has passed away. I am making all things new. పాతది గతించినప్పుడే, పాతది ముగించబడినప్పుడే, పాత కాలం సమాప్తమైనప్పుడే దేవుడు క్రొత్త దానిలోనికి ప్రవేశపెడతారు. మొదటి సంగతులు సమాప్తమయ్యాయి, ముగించబడ్డాయి అంటే పాత సంగతులు, నీ జీవితంలో జరిగినటువంటి పాత సంగతులు, దుఃఖకరమైన సంగతులు, వేదనకరమైన సంగతులు, అవమానకరమైన సంగతులు, ఆందోళనకరమైనటువంటి సంగతులు గతించిపోయాయి, ముగించబడ్డాయి. దేవుడే ముగించేశాడు. హల్లెలూయా. Your storm will be over. Your sufferings are over. Your pain is over. Your shame is over. Your barrenness is over. Your crying, weeping is over. ఒకటి ముగించబడిన తర్వాత దేవుడు క్రొత్తదాన్ని ఆరంభిస్తారు. హల్లెలూయా. సమస్తాన్ని నీ జీవితంలో క్రొత్తదిగా ఆరంభించబోతున్నాడు, నూతనముగా చేయబోతున్నాడు. God will do a new thing in your life. Hallelujah. దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్నే నూతనముగా ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాడు. నీకు సంబంధించిన సమస్తాన్ని పునరుద్ధరణ చేయబోతున్నాడు. నీకు సంబంధించిన సమస్తాన్ని నూతనపరచబోతున్నాడు. హల్లెలూయా. God will do something new in your life. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాసిన మాటలు. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away, behold, the new has come. Hallelujah. కాగా ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీవు క్రీస్తునందు, క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడి ఉంటే, దేవుని యొక్క నూతన సృష్టిగా మార్చబడినా కూడా ఇప్పటి వరకు నీ గత కాలం అంతా కూడా, నిన్నటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆవేదనకరంగా, దుఃఖకరంగా, ఆందోళనకరంగా, శాంతి
the new has begun in your life. Your new season has come. Your new beginning has come. Your new days has come. Hallelujah. Hallelujah. I command new things to happen in your life in Jesus' name. Oh, hallelujah. దేవుడికే మహిమ కలుగును గాక. బైబిల్లో కొంతమంది జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుంటే వారి కొన్ని సంవత్సరాల పాటు వారి గత జీవితం అంతా అనేకమైన వాటిని కోల్పోయినప్పుడు దేవుడే వారి జీవితంలో జోక్యం చేసుకొని గతాన్ని పాతి పెట్టి వాళ్ళ బాధాకరమైనటువంటి స్థితిలను ముగించి వేసి వారు మరలా తిరిగి సంతోష సమాధానాలతో దేవుని సన్నిధిలో గంతులు వేసేటువంటి ఆనందంతో మరలా తిరిగి జీవించగలిగారు. ప్రియ స్నేహితులారా, వారిలో మొట్టమొదట కొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావంతో అటు ఆ వ్యాధితో రోగంతో బాధపడుతూ ఉన్నది. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడడం అంటే, ఆ వ్యాధిని ఎదుర్కోవడం అంటే, ఆ వ్యాధిని భరించడం అంటే ఎంతో హీనాతిహీనమైనటువంటి పరిస్థితి. అయితే ఆమె 12 సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతూ దాని నుండి విడుదల పొందుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి 12 సంవత్సరాలుగా ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. తిరగని హాస్పిటల్ లేదు, వాడని మందులు లేవు. తనకున్న ధనమంతా ఆ వ్యాధి నుండి విడుదల పొందుకోవడం కొరకు ఖర్చు చేసేసిందంట. అయినా ప్రయోజనం లేదు. ఆమె దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది. 12 సంవత్సరాలుగా నీకు సమాధానం లేదు, సంతోషం లేదు. సొంత కుటుంబ సభ్యులతో కూడా స్వతంత్రంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఆమెకు లేవు. 12 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో, అసమాధానంతో, ఆవేదనతో, ఆందోళనతో చావలేక బ్రతుకుతూ ఉన్నది ఆమె. ఆరోగ్యాన్ని కోల్పోయింది, ధనమును కోల్పోయింది, సమాధానాన్ని కోల్పోయింది. అయితే ఆమె యేసుని గురించి వినిన తరువాత అటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 24 నుండి 34 వరకు చదివితే ఈ సందర్భం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆమె సమాధానం కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది, ఆందోళనలో ఉన్నది, ధనమంతా కోల్పోయింది. కానీ ఆ సమయంలో యేసు గురించి వినినటువంటి మాటల యందు విశ్వాసం వచ్చింది. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేకపోయినప్పటికీ యేసు యొక్క వస్త్రపు చెంగు ఉంటితే నేను బాగుపడతాను అని నమ్మేసింది. ఆ నమ్మిక, ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరచుందని యేసయ్య స్వయంగా జన సమూహం మధ్యలో ఆమె గురించి సాక్ష్యం చెప్పారు. పిల్లలు, 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు
తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అంత బాధాకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరి ద్వారానో యేసు గురించి విన్నది, ఆయన ఉంటున్నటువంటి ప్రాంతం వైపు వచ్చారని తెలుసుకున్నది, ఏమాత్రం సంకోచించగా ఎవరికి భయపడక తన మనసులో ఏమనుకున్నదో అట్టి రీతిగానే ఆ జన సమూహం మధ్యలో ఉన్న వెళ్ళి యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ రక్తస్రావం అనేటువంటి వ్యాధి తొలగిపోయింది. 12 సంవత్సరాలుగా ఆమె పొందుకోలేనటువంటి సమాధానాన్ని ఆమె పొందుకున్నది. హల్లెలూయా. 34వ వచనంలో చూస్తే, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు. ఇక నీవు సమాధానముగా వెళ్ళుము. 12 సంవత్సరాలుగా సమాధానం లేదు, సంతోషం లేదు, ఒకటే బాధ. అయితే విశ్వాసముతో యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టగా ఆయనలోని ప్రభావము ఆమెలో ఉన్న ఆ అనారోగ్య సమస్య నుంచి విడుదల పొందుకునేలా చేసింది. ఇక మరలా ఆ బాధను కానీ, ఆ అసమాధానాన్ని కానీ, ఆ యొక్క ఆందోళనకరమైన పరిస్థితులు కానీ తన జీవితంలో తన బ్రతుకున్నంత కాలమే మాత్రం ఆమె చూడలేదు, అనుభవించాలా. అంతేకాదు, ఆమె అట్టి స్వస్థత గురించి ఆ సమాధానం పొందుకున్న తర్వాత యేసే అడిగినప్పుడు ఏమి జరిగిందో, తన పడిన బాధ, పొందుకున్న స్వస్థత గురించి ఏమాత్రం సంకోచించకుండా జన సమూహం మధ్యలోనే ఆమె సాక్షిగా నిలబడింది. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు 12 సంవత్సరాలుగా వేదనకరమైన స్థితిలోనో, దుఃఖకరమైన స్థితిలోనో, సమాధానం లేనటువంటి స్థితిలో, స్వస్థతను కలిగి లేనటువంటి స్థితిలో ఉన్నారేమో. ఒకవేళ ఈమెకేమో వ్యాధి కావచ్చును, వింటున్నటువంటి మీలో, మనలో ఆ బాధ స్వస్థత కొరకైనను, ఆ బాధ ఆర్థిక పరమైన సమస్యల వలనైనను, ఆ బాధ కుటుంబ సంబంధాలు సరిగా లేకపోవడం చేతనైనను, ఆ బాధ అవమానకరమైనదైనప్పటికీ వీటన్నిటి చేత మీరు కూడా ఒకవేళ 12 సంవత్సరాలు లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ విడుదల లేక, సమాధానం లేక, అనేకమైన వాటిని కోల్పోయి మీరు చింతిస్తూ కూర్చున్నారేమో. ఇక మా పని అయిపోయింది అనుకున్నారేమో. ఆ రోజున 12 సంవత్సరాల తర్వాత ఆ స్త్రీని దర్శించిన యేసయ్య ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించి నీకు సంబంధించిన వాటన్నిటినీ కూడా పునరుద్ధరణ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో సమాధానాన్ని కోల్పోయి ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నీకు సమాధానం లేకుండా ఉన్నదో, అది ఏ విషయంలోనో దాని విషయమై దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు కూడా ఆయన సన్నిధిలో సాక్షిపై ఉండబోతున్నావు. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, యాకోబుని గురించి ఈ రోజున మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా కోల్పోయినవి తిరిగి పొందుకుంటా అనగానే యోబుని గురించో, దావీదు
ఈ రోజున ఈ మాట విన్న మనందరం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండగా మనందరము ఈ దేవుని మాటల చేత బలపరచబడునుగా యేసు నామములో. యాకోబు అనగా ఇశ్రాయేలు ఒకానొక సందర్భంలో యోసేపును గురించి ఎంతో బాధను అనుభవించాడు. ఏమిటి ఆ బాధ, దేని గురించి అని కనుక ఆలోచన చేస్తే ఆదికాండము 37వ అధ్యాయము 34, 35 వచనాలు చూస్తే యాకోబు యోసేపు నిమిత్తము దుఃఖపడుతూ ఉన్నాడు. ఇక యోసేపు నాకు లేడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను, వినండి ప్రియులారా. యోసేపు మీద తన అన్నను పగబట్టి తనని గుంటలో పడద్రోసి ఐగుప్తుకు అమ్మివేసిన తరువాత తన అన్నకు తన తండ్రితో అబద్ధం చెప్పడం జరిగింది. వారు చేసినటువంటి ఆ నిజాన్ని చెప్పకుండా పులి చంపేసింది తమ్ముడిని, ఇదిగో ఆయన వస్త్రాలు అని అబద్ధం చెప్పి యాకోబు దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో యాకోబు దుఃఖపడుతున్నటువంటి సందర్భం దేవుని ప్రియులారా. ఆదికాండము 37వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. యాకోబు తన బట్టను చెప్పుకొని తన నడుమున గోని బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు వృద్ధుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. యోసేపు అన్నలు చెప్పిన సమాచారాన్ని వినినటువంటి యాకోబు నిజముగా యోసేపు చనిపోయేడని ఏడ్చి అలసిపోయిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం దేవుని ప్రియులారా. యాకోబు ఆ విషయాన్ని నమ్మేశారు. ఇక యోసేపు లేడు, యోసేపు జీవితం ముగించబడింది. ఇక నేను కూడా ఎన్నటికీ యోసేపుని కలుసుకోలేను, నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు, నా బిడ్డని కోల్పోయాను అని ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. నిజంగానే యోసేపు లేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. అయితే దేవుడు యాకోబు జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలారా, అదే ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం కనుక మనం చూడగలిగితే చనిపోయాను, నేను ఇక నా కుమారుని కోల్పోయాను, ఇక నా కుమారుని నేను చూడలేను అని డిసైడ్ అయిపోయినటువంటి యాకోబుకు సడన్ గా ఒక గుడ్ న్యూస్ వినపడింది. హల్లెలూయా. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే చదువుదాము.
అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేర్చున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు అని బాధపడతా ఉన్నాడు. ఇక యోసేపు లేడు, తిరిగి రాను, నేను నా కొడుకు కోల్పోయానని అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అలాగే 45వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక శుభవార్తను తన కుమారుడు మోసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుని పిల్లారా, వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసేది. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు శ్రేష్ఠుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పి, అతడు తన ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన పండు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము దెబ్బతినెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనెను. చూసారా, ఫస్ట్ ఏమన్నాడు? నా కొడుకులు నేను కోల్పోయాను, ఇక నా యోసేపు లేడు, ఇక నేను మృత్యులోకానికి వెళ్ళాల్సిందే. అయితే మరికొంత కాలానికి ఇక లేడు అని యాకోబు నిర్ణయించుకుని మర్చిపోతున్న సందర్భాలలో దేవుడి ఒక గొప్ప శుభవార్తను యాకోబుకు తెలియజేశాడు. అతనే నమ్మలేనటువంటి రీతిలో ఒక వింతైన కార్యాన్ని దేవుడు యాకోబు జీవితంలో చేశాడు. ఏమిటి అనంటే, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, అంతేకాదు యోసేపు ఐగుప్తును ఏలుచు ఉన్నాడు. నీ కొరకు ఇవన్నీ పంపించాడు, రా యోసేపు దగ్గరికి వెళ్దాం అనగానే తన ప్రాణము తెప్పరిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇది చాలు, నేను చనిపోయే లోపు యోసేపును బ్రతికి ఉన్నాడని నేను చూస్తున్నాను. దేవా, నాకు ఇది చాలు నా జీవితానికి అంటున్నాడు. యోసేపు బ్రతికి ఉన్నాడని తన కుమార్తె వచ్చి చెప్పిన నమ్మాలని అనిపించలేదంట. ఈ రోజున నీతిమంతులు 2 రకాలుగా ఉంటూ ఉన్నారంట. Righteous are 2 types. One is foolish righteous and the second one is wise righteous. బుద్ధి లేని నీతిమంతులు, బుద్ధి కలిగిన లేదా జ్ఞానము కలిగిన నీతిమంతులు, ఇద్దరు కూడా ఈ 2 రకాలైన నీతిమంతులు క్రైస్తవ లోకంలో ఉన్నారంట. ఇది ఎలా చెప్పగలరు అని అంటే, బైబిల్లో మరొకరి గురించి రాయబడినది, వర్జిన్స్ గురించి. వర్జిన్స్ ఆర్ 2 types, ఫూలిష్ వర్జిన్స్ అండ్ వైజ్ వర్జిన్స్. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. ఇద్దరు కన్యకలే, కానీ 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. పేరు నీతిమంతుడే, నీతిమంతురాలే, కానీ బుద్ధి లేని, జ్ఞానం లేని నీతిమంతులు, జ్ఞానం కలిగిన నీతిమంతులు. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం ఒక్క మాట చెప్తాను. బుద్ధి కలిగిన కన్యకలు అని వాళ్ళకి ఎలా పేరు వచ్చింది, బుద్ధి లేని కన్యకలకు వాళ్ళకి ఎలా పేరు వచ్చిందంటే, ఒకే ఒక్క మార్పు అక్కడ కనపడుతుంది. ఇద్దరు కన్యకలే, వారు బుద్ధి కలిగి ఉండటానికి, బుద్ధి లేకపోవడానికి ఒకే ఒక కారణము, ఆయుల విషయంలో నిర్లక్ష్యం చేశారు బుద్ధి లేని వాళ్ళు.
పరిశుద్ధాత్మ విషయంలో సరైనటువంటి అవగాహన కలిగి ఆయన ఆత్మ ప్రకారం నడిపించబడుతున్నటువంటి వారు మాత్రం వైస్ రైచస్, వైస్ వర్జిన్స్. ఈరోజు ఈ మాటలు వింటున్నారో నువ్వు ఏ రకమైన నీతిమంతురాలవో గ్రహించాలని దేవుడి పేట మనం చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మ నడిపింపుడు నిర్లక్ష్యం చేయకూడదు, అది మనకే హానికరము. హల్లెలూయా. ఆ నూనె విషయంలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ కూడా తలుపు ఊయబడి వెలుపలే ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను జాగ్రత్తగా అనుసరించిన వారు చక్కగా యేసుతో పాటు లోపలికి ప్రవేశించారు. దేవుని బిడ్డలారా, సో ఇక్కడ యాకోబు కూడా తన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్న సంగతి కుమారుడే వచ్చి స్వయంగా చెప్పిన నమ్మటం లేదు. ఎందుకు? చనిపోయాడు చెప్పినది వాళ్ళే మొదట, మరలా వాళ్ళే వచ్చి కొంతకాలానికి యోసేపు బ్రతికి ఉన్నాడు అని చెప్తుంటే నమ్మలేకపోయాడు. ఇది వింతైన కార్యము కదా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఏ కొడుకునైతే కోల్పోయానని ఎన్నో సంవత్సరాల దుఃఖ నివారణ పొందకుండా బాధపడుతూ దుఃఖముఖిగా ఉన్నాడు, అదే యాకోబు కోల్పోయాను అనుకున్న యోసేపును మరలా చూశాడు. ఇక యోసేపు లేడు అనుకున్న పరిస్థితిని దేవుడు మార్చివేశాడు. నా కొడుకు లేడు దుఃఖపడుతున్న తండ్రికి తన కుమారుడిని చూపించి తన కుమారుడితో బ్రతుకు కాలం అంతా జీవించేటట్టుగా కార్యం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏ విషయంలో అది ముగించబడింది, ఇక లేదు, మీరు లేరు, కుటుంబ సంబంధాల విషయంలో నీవు ఎదుర్కొన్నటువంటి ఏ పరిస్థితి అయినా ఇక సమాప్తమైంది అని నీవు తలస్తూ ఉన్నావో, అది సమాప్తం కాలేదు. దేవుడు మరలా దాన్ని క్రొత్తదిగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరలా దాన్ని క్రొత్తదిగా చేయబోతూ ఉన్నాడు. నూతన కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. ఏది లేదు, రాదు అని నీవు అనుకుంటూ బాధపడుతున్నావు, దేవుడు మరలా నీ ఎదుగు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. మరలా నీ ఎదుగు వాటిని తీసుకొని రాబోతున్నాడు. మరలా వాటిని ఎదుగు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఏ బిజినెస్ కోల్పోయేదని అనుకుంటున్నావు, ఏ సంబంధాలను కోల్పోయేదని నీవు తలస్తూ బాధపడుతున్నావు, ఏ ఉద్యోగాన్ని కోల్పోయేదని బాధపడుతున్నావు. హల్లెలూయా. అలాగే ఆత్మ సంబంధమైన బలాలు తలాంతులను నేను కోల్పోయాను అని బాధపడుతున్నామేమో. పరిచయం చేసి చేసి మధ్యలో దాన్ని ఆపివేశాను, ఇక అది సమాప్తమైపోయిందని బాధపడుతున్నామేమో. ఇక నాకు ఈ విషయంలో సమాధానం లేదు అని, సంతోషం లేదు, ఆనందమే నా జీవితంలో లేదు అని బాధపడుతున్నామేమో. నువ్వు లేదు, రాదు అనుకుంటున్న వాటిని దేవుడు ఎదురు తీసుకొని రాబోతున్నాడు. వాటి ద్వారా నేను నడిపించబోతున్నాడు. అప్పుడే సహోదరి సహోదరులారా, I speak the blessing that left you shall come to you in Jesus' name. I speak the business that left you shall come to you in the mighty name of Jesus. Job that left you shall come to you in Jesus' name. Hallelujah. The finances that left you shall come to you in Jesus' name. Hallelujah. Hallelujah. దేవునికే మహిమ కలుగునుగా, దేవునికే మహిమ కలుగునుగా. Hallelujah. Hallelujah. I speak unusual change of your reports in your life. I speak good news for you in Jesus' name. Hallelujah. Hallelujah. I speak power in Jesus' name. I speak
supernatural miracles in Jesus' name. I speak strength in Jesus' name. I speak supernatural breakthroughs in Jesus' name. Hallelujah. Hallelujah. I speak new organs for people in the mighty name of Jesus. God is saying, my people will never again be put to shame. The Lord is saying to you today, you will never ever again be put to shame. Hallelujah. 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 God will restore everything what you lost. Hallelujah. Hallelujah. You shall eat in plenty and be satisfied, and you will praise the name of the Lord your God, who has worked wonders for you. Hallelujah. నీ జీవితంలో నీవు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి నీకు అనుగ్రహించినప్పుడు దేవుడు చేసిన ఈ వింతైన అద్భుతాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించబోతున్నావు, దేవుణ్ణి మహిమపరచబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ సీజన్, రికవర్ ఆల్. దిస్ ఈజ్ యువర్ సీజన్ టు రికవర్ all. The Bible says, David recovered all. Job restored everything in double measure what he lost. దావీదు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. అండ్ యోబు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, whatever the enemy has stolen from you, he is going to restore. Hallelujah. Take back what the enemy has stolen. Hallelujah. దావీదు యుద్ధం చేసి మరి తన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చేసుకున్నాడు. యోబు దేవుని చేత పరీక్షించబడి సహనముతో నిలిచినప్పుడు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా తిరిగి పొందుకున్నాడు. దేవుని పిల్లారా, ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా ఈ వింతైన కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉండగా, ఫూలిష్ రైచస్ లాగా ఉండకుండా వైజ్ రైచస్ లాగా మన నుండి దేవుని మాటలకు సంపూర్ణంగా విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ విషయంలో మనము మెలకు కలిగిన వారమై ఆయనకు మన ప్రాణ ఆత్మ దేహాలను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనం ఆయన ప్రణాళికలో ఉన్న ఆయన ప్రియ పిల్లలము గనక ఇప్పటిదాకా కోల్పోయిన సమస్తాన్ని మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అంతేకాదు, సమస్తాన్ని నూతన పరచబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఒక్క విన్నపము దేవుని పిల్లారా, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడే నూతన సృష్టి. వాళ్ళ జీవితంలోని పాతవి గతించబడి క్రొత్తవి ఆరంభమవుతాయి. అని రోజు ఈ మాట వింటున్న నీవు క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడి ఉంటే ధన్యులకు ధన్యురాలకు. ఇప్పటిదాకా కోల్పోయిన తిరిగి పొందుకోబోతున్నావు. నీ గతాన్ని, బాధాకరమైన గతాన్ని దేవుడి సమాప్తం చేసి ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు నీ జీవితంలో ఆరంభించబోతున్నాడు. ఒకవేళ ఇంకా యేసు క్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించకుండా, నూతన సృష్టిగా క్రీస్తులో మార్చబడకుండా ఇంకా సమయాన్ని పొడిగిస్తూ ఉంటే కనుక ఈ రోజున నా దేవుడు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుడి ప్రియులారా, సమయం కొంచెముగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు రెండవసారి రాబోతున్నాడు కనుక నువ్వు ఆయన ప్రణాళిక
సమాప్తం చేసి నూతనమైనటువంటి సంతోషకరమైన ఇక వేదన దుఃఖము మరణమే లేనటువంటి ఆ రాజ్యమునికి స్థానాన్ని ఇవ్వటమే కాదు, ఈ భూమి మీద కూడా అటువంటి పరిస్థితులన్నింటినీ జయించే శక్తిని నీకు అనుగ్రహిస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం రాజా. నిజమే, ఎంతో మంది అనేకమైన వాటిని కోల్పోయి ఇక మా జీవితాలు ముగించబడుతున్నాయి అని హోప్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున అటువంటి నీ ప్రియలందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎవరెవరైతే వేటైతే కోల్పోయి దుఃఖముఖులుగా ఉన్నారో ప్రభు, దుఃఖ నివారణ లేని స్థితిలో ఉన్నారో నా తండ్రి, అట్టి ప్రతి ఒక్కరిని నీ చేతులకు నీ అధికారానికి అప్పగించున్నాను. ఆనాడు ఇశ్రాయేలు దోషాలను క్షమించి ప్రభువా వారి కోల్పోయినంతా అనుగ్రహించి వారిని మహిమపరిచేటట్టుగా చేసిన రీతిగా దావీదు యోబు జీవితాలలో కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునేటట్టుగా మీరు చేసిన గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో చేసి మీరు మాత్రమే మహిమగంత ప్రభావం పొందుకోలేమని యేసయ్య ధననామాన్ని ప్రార్థించి వేడుకొని కోరుకున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.